అనుభవం మించి డాక్టర్ కూడా పనిచేయడు. అనుభవం ముందల పనిచేయడు. కరెక్ట్. అనుభవం మించి కూడా అనుభవం కాదని డాక్టర్ కూడా ఏం చేయలేడు. అవును, అనుభవమే ముందల వైద్యం చెల్లు. కరెక్ట్. మా కంపెనీ ఇప్పుడు నేను వర్క్ చేసాడు, మా కంపెనీ చేయాలన్నాడు, చేప ఇలా ఉంది అంటే పలానా దాన్ని పలానా ముందు కొట్టేసి అని ముందు ఏం చెప్పేస్తాడు, తర్వాత టెక్నీషియన్ చెప్తాడు. అనుభవం బట్టే ముందు, తర్వాత డాక్టర్ అంటే చదువుకుని అమ్మంది ఇమ్మంది అంటాడు కానీ అదేం కాదు. డాక్టర్ అనుభవమే ఎక్కువ. కారణం ఏంటంటే బయట మేతలు వాడచ్చు, కానీ నేను మా కంపెనీలో ఎందుకు వాడుతున్నా అంటే మందులో ఉన్న మెటీరియల్ నాకు తెలుసు. ఏ మెటీరియల్ ఎంత కలపాలి, ఫార్ములా ఏంటి. ఇప్పుడు చూడండి, కూర వండుతున్నాం. రవికుమార్ గారు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, అన్న మనం చేపలకి మొక్కజొన్న మేపొచ్చా? ఓన్లీ మొక్కజొన్న మాత్రమే, డిఓపి కలపకుండా. డిఓపి అంటే తౌడు కలపకుండా మొక్కజొన్న మేపొచ్చది కంపల్సరీ మేపుకోవచ్చు. అందులో ప్రోటీన్ ఎంత ఉంటుంది అని అడిగారు ఆయన అడిగినది ఒకటే. అసలు మొక్కజొన్నలో ఏమేమి ఉంటాయి ఏంటి అనేది మీకు ఇప్పుడు క్లియర్గా చెప్తాను. ఎందుకంటే ఫీడ్ విషయంలో నేను టాప్. ఎందుకంటే నేను కంటిన్యూ తెల్లారు లేస్తే చేపల మేతలోనే ఉంటా. సో మ్యాథ్ ఎలా తయారవుద్ది ఏంటి, వాటి ఫార్ములా ఏంటి, వాట్ ఈజ్ వాట్ అని మనకు క్లియర్గా తెలుసు. సో ఇప్పుడు మనం మొక్కజొన్న గురించి మాట్లాడుకున్నాం. ఆయన ప్రోటీన్ ఎంత ఉంటుందని అడిగారు. మొక్కజొన్న వచ్చేసరికి A1 క్వాలిటీ. అందులో 3 క్వాలిటీలు ఉంటాయండి, A1, A2, A3 3 క్వాలిటీలు ఉంటాయి. నెంబర్ 1 క్వాలిటీలో వచ్చేసరికి 8 నుంచి 9 వరకు ప్రోటీన్ అయితే ఉంటుంది. సో మాయిశ్చర్ వచ్చేసరికి 10 నుంచి 11 ఉంటుంది. ఆయిల్ కంటెంట్ వచ్చేసరికి 3% ఉంటుంది. 3% ఆయిల్ అయితే ఉంటుంది అందులో మేజ్లో. నెక్స్ట్ మనకి ఫ్యాట్ విషయానికి వచ్చేసరికి 0.05% ఉంటుంది. సో ఫ్యాట్ అయితే ఉండదు. మొక్కజొన్న హెల్దీ ఫర్ న్యూట్రిషన్. చేపలకి న్యూట్రిషన్ వాల్యూస్ అనేది అందులో ఎక్కువగా ఉంటాయి. సో దాని మూలంగా మొక్కజొన్న అయితే మనకి వాడటం అయితే జరుగుతుంది. మొక్కజొన్న మనకి న్యూట్రిషన్ వాల్యూస్ అందులో బాగా ఎక్కువగా ఉంటాయి. సో దాని మూలంగా మనకి మొక్కజొన్న అనేది వాడతారు, హెల్దీ ఫర్ ఫుడ్. ఇంకోటి, మీరు మొక్కజొన్న ఓన్లీ మేపేటప్పుడు ఏంటంటే మనకి గ్రైండింగ్ మిషన్లో ఆడించుకోవాలి. మొక్కజొన్న కంపల్సరీ మొత్తం ఆడేయాలండి, ఏమనకూడదు. పిండి కింద ఆడేయాలి, పిండి కింద ఆడి ఉడకేయాలి కంపల్సరీగా. మొక్కజొన్న ఉడకేయకపోతే పని అవ్వదు. ఓన్లీ మొక్కజొన్న నానబెట్టేద్దామంటే పని అవ్వదండి. మిషన్లో ఆడించుకోవాలి. ఆడడానికి కేజీకి వచ్చి 3 రూపాయలు తీసుకుంటారు. 1 కేజీ మొక్కజొన్న ఆడాలంటే 3 రూపాయలు తీసుకుంటారు. మెస్ సైజు వచ్చేసరికి 2mm కానీ 3mm సైజులో కానీ ఆడుకుంటే మనం పుల్ల అనేది తగ్గుద్ది. అది అంత ఈజీగా ఉడకదు, ఎందుకంటే నేను ఆల్రెడీ ఉడికి చెరువులో వేసాను కాబట్టి. సో అర్థమైందా అన్న? సో డిఓపి అనేది ఏంటంటే మొక్కజొన్న మనం వేసుకున్న తర్వాత దానిపైన కొంచెం అడిషనల్గా అయితే ఇచ్చుకోవచ్చు. అందులో కూడా న్యూట్రిషన్ వాల్యూస్ ఉంటాయి, హెల్దీ ఫర్ ఫుడ్. సో మొక్కజొన్న అనేది మోస్ట్గా వాడేది మొక్కజొన్న. సో అదండి, హెల్దీ ఫర్ ఫుడ్ అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది దాంట్లో. సో దాని మూలంగా మొక్కజొన్న అయితే వాడతారు. ఒక ఆయన అయితే మనల్ని అడిగాడు, ఏమనంటే అన్న మీ సైడు ఎకరానికి లీజ్ ఎంత ఉంటుంది అని అయితే అడిగారు. సో మా సైడే కాదు, ఎక్కడైనా ఇప్పుడు కరెంట్ ఉండి ట్రాన్స్ఫార్మర్ ఉండి అన్ని చెరువుకి రోడ్డు వెళ్ళిపోయి బండి చెరువు గట్టుకు వెళ్ళిపోతే 1,00,000 రూపాయలు ఉందండి లీజు. 1,50,000 అన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి. పర్ఫెక్ట్గా లీజును రోడ్డు పక్కన బండి చెరువు గాడికి వెళ్ళిపోయి ఇంకో దొడ్లోకి వెళ్ళకుండా అక్కడికి వెళ్ళిపోతే చెరువు గట్లు అన్నీ నీట్గా ఉండి పవర్ సప్లై ఉండి బోర్ ఉంటే 1,25,000 రూపాయలు దానికి లీజు. 50,000 నుంచి 1,25,000 వరకు లీజులు అయితే ఉన్నాయండి. అది చెరువును బట్టి. అంటే బండి వెళ్తలేదు, బండి వెళ్తావు లీజు తగ్గుద్ది, నీళ్ళు రావడం ఇబ్బంది ఉంది, లీజు తగ్గుద్ది. సో ఇది లీజ్ టు 45,000 50,000. అంటే దానికి ఏ ఫెసిలిటీస్ ఉండవు. వాటర్ కూడా కొన్నిసార్లు అందుతుంది, కొన్నిసార్లు అందుకు, బోర్ ఉండదు, కరెంట్ ఉండదు, ఏముండదు. ఒక్కోసారి బండి కూడా వెళ్దు, బండి వదిలి పెట్టుకుని మనం పక్కకెళ్ళి మోసుకోవాలి. ఇలాంటి ఇబ్బందులు అయితే ఉంటాయి. సో దాని మూలంగా లీస్ట్ 40, లీస్ట్ 45 50, లీస్ట్ 50 60, 50 లోపు అయితే లేదండి ఏ లీజు. సో ఇది. సో మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నా కామెంట్స్ రూపంలో తెలియజేయండి, నేను ప్రతిదానికి ఆన్సర్ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఈ వీడియోలో ఈ టాపిక్ మాత్రమే. మామా హాయ్ ఫ్రెండ్స్, హాయ్ హల్లుడు. మామా ఇప్పుడు మనం చెరువులో మేత వేయాలి. అవి సంచులు అక్కడే ఉన్నాయి, ఇంకా కట్టాలి. వచ్చాం, కూర్చున్నాం, వాతావరణం బాగాలేదు. మామ నీకు విషయం చెప్పడం మర్చిపోయా. రాత్రి మీ అమ్మాయి ఫోన్ చేసింది. ఎందుకని మా నాన్నకి నేను కొరుగుతా గిచ్చుతా అన్న విషయం చెప్పేసామంటే ఏంటి అని 2 రోజులు మాట్లాడలేదు మామ. సరే 2 రోజులు మాట్లాడిపోయేసరికి సరే బుజ్జికన్నా బుజ్జగిచ్చి లాలించి పాలించి సరే చెప్పను అని అంటే మళ్ళీ అంటుంది చెప్పాలి, నువ్వు చెప్తేనే ఎంత రొమాంటిక్ జనాలకి తెలిసేది అంటాను. నేను కూడా నీకు తెలిసే మా ఫ్రెండ్స్ అందరికీ చెప్పేసాను. ఏం చేయాలి చెప్పు? చేసేదే లేదు, మాట్లాడుకుంటావు ఫోన్లో అంతే తప్ప పెళ్లి చేయవా? పెళ్లి చేయనల్లుడు మామ చేసే మామ. ఎంతకాలం మామ ఇలా ఫోన్లో ఇలా చూసుకోలేకపోతున్నావు? పెళ్లి చేస్తే అల్లుడు
అమ్మాయి మీద మూతి తీరిపోద్దలుడు, అందుకని పెళ్లి చేయకుండా ఫోన్లో మాట్లాడుకుంటే బాగుండదలుడు. ఎంతకాలం మావా మీ అమ్మాయి అమెరికాలో ఉంది, నేనేమో ఇండియాలో ఉన్నా, ఈ దరికి ఆ దరికి బోడంత దూరం ఉంది. నా మాటిని వచ్చే సంవత్సరం చేసే మావా. వచ్చే సంవత్సరమా? ఈ సంవత్సరం ఈ సంవత్సరం ఇలా మాట్లాడుకుంటాం కానిచ్చేస్తాం. సరే అయితే ఎలా అండి. సో ఏంటంటే ఒక ఆయన మన క్వశ్చన్ అయితే అడిగారు, మామ చెరువులో శంకు జలగ అనేది ఉందంట, అవి శంకు జలగ మూలంగా డివో అయితే పడిపోతుంది అన్న, దానికి ఏమన్నా ముందేమన్నా కొట్టాలా, అసలు ఎందుకని ఆ శంకు జలగ వస్తుందని మనకి ఒక ఆయన అయితే అడగడం అయితే జరిగింది. సో దానికి సమాధానం ఏంటి? శంకుజాలకే ముందర మేనపడి డివో పడడం అన్నది అసంభవమైన ఆహారం. డివో పడదు శంకుజాల ఉన్న చెరువుకి. మరి డివో పడుతుందని అంటున్నారు. అదేంటంటే శంకుజాలగా డివో ప్రాబ్లం ఉంటే డివో పడుతుంది, శంకుజాలకి డివోకి సంబంధం ఉండదు. శంకుజాలకు ఉంటే ఆల్రెడీ వార్లంట తిరిగేసి చేపలో అది శంకుజాలకుండా బట్టే ఆక్సిజన్ ప్రాబ్లం వచ్చి వాటికి ఆక్సిజన్ తీసుకోలేక వార్లంట తిరిగేసి పడిపోయి చనిపోవడం కూడా జరుగుద్ది. నేను ఇలాగే ఇటు వరకు 6 ఎకరాలు చేపల చెరువు వేసి 0 పాయింట్ మేపుతున్నప్పటికీ నాకు తెలియక శంకుజాలకు వచ్చి నేను కూడా ఇలాగే ఊళ్ళో అక్కడ మందులు ఇక్కడ మందులు వాడి చాలా మందులు వాడు డబ్బులు చాలా పోగొట్టాను. అలా కాకుండా మీరు శంకుజాలకు వచ్చినప్పుడు దాన్ని తీసుకెళ్లి తీసుకెళ్తే ల్యాబ్ లో చెప్పేస్తారు శంకుజాలకు ఏంటన్నది. చెరువు కట్ట చూసుకోవడం అన్నది వేస్ట్. ప్రతి చోట ల్యాబ్లు ఉన్నాయి. అవును, ల్యాబ్ తీసుకెళ్లి ఇలా జరుగుతుందంటే వాళ్ళు ల్యాబ్ లో టెస్ట్ చేసి చెప్పేస్తారు శంకుజాలకు అన్నది. రెండోది శంకుజాలకు వచ్చేటప్పటికి మీరు అన్ని మందులు ఆ మందులు ఈ మందులు వాడటం వేస్ట్. ఎకరానికి కట్టుప్పు ఎకరానికి వచ్చేటప్పటికి 150 గ్రాములు మైలుతోత్రం అని ఉంటది. కట్టిలాగా ఉంటుంది, పచ్చగా గ్రీన్ గా, బాగా గ్రీన్ కాదు, లైట్ గ్రీన్ లో ఉంటది మైలుతోత్రం. అది తీసుకెళ్ళి ఈ కట్ట వచ్చి ఎకరానికి వచ్చి కట్ట 50 కిలో కట్ట ఉప్పు ఒక 10 సంచులు ఎత్తి అక్కడ గడ్డ పాతి ఆ కట్ట ఉప్పు కట్టయితే వార్లంటాను మధ్యలో కూడా పాసైతే ఆ ఉప్పు కొంత బ్యాక్టీరియా చంపేద్దే శంకుజాలనే. మేతలో కట్టాలి ఈ ఉప్పు విడిగా కట్టాలి. ఈ సంచులు సిమెంట్ సంచుల్లో కట్టాలి. సిమెంట్ సంచులు బొక్క ఏమైనా పెట్టాలి? ఓన్లీ సిమెంట్ సంచులో కట్టాలి అంతే. ఇప్పుడు ఎకరానికి ఎన్ని సంచులు కట్టమంటారు? ఎకరానికి వచ్చి 50 కేజీలు, ఎకరానికి 5 కట్టలు. ఎకరానికి 5 కట్టలు. కట్టకు వచ్చేసరికి ఒకటి 10 కేజీలు 10 కేజీలు కానీ 5 కేజీలు కానీ ఎత్తుకుని ఎక్కువ కడితే అంత మంచిది. ఎన్ని ఎక్కువ సంచులు కడితే అంత మంచిది. ఓకే. ప్లస్ ఈ మైలుతోత్రం అనేది వచ్చేప్పటికి పడలో నానబెట్టి గంట నానబెట్టాలి. రెండోది ఆ పడవలో కూడా మనం నానబెట్టినప్పుడు దిగకూడదు, అవి సూది పట్టిలాగా ఉంటే ఊరి కళ్ళు దిగిపోతాయి. అసలు గంట వరకు మనం గంటన్నర వరకు దంజులు కలగకూడదు. నీళ్లు పోసేసి పడవలో దాంట్లో పోసేసి ఏదైనా కరపలతో గానీ ఏదైనా గడతో గానీ తిప్పుకుని బయట నుంచి వెళ్ళిపోయి. రెండోది ఆ మైలుతోత్రం కొట్టే ప్రాసెస్ ఏంటంటే మంచి ఎండలో కొట్టాలి. ఏమాత్రం ఎండ తగినా ఇబ్బంది ఏమి ఉండదు కానీ మంచి ఎండలో చెరువు మొత్తం పడేట్టు మాక్సిమం వార్లంటే ఎక్కువ పడాలి. వార్లంటే ఉంటాయి ఏంటి శంకుజాలకు వచ్చిన వార్లంటే ఎక్కువ తిరుగుతా ఉంటాయి. ఆ వార్లంటే కొడితే ఆ శంకుజాలుగా పోద్ది, కండిషన్ లోకి వచ్చేద్ది, చేప సావడం కూడా ఆగుద్ది, చెరువు బాగుంటది. ఇదే శంకుజాలకి మన వాళ్ళు ఏదో మందులు చేసి కొట్టి మేతలు కలిపి కట్టమంటారు, పచ్చితవుళ్ళు కలిపి కలపాలి కట్టాలంటారు. అవన్నీ వేస్ట్. ఎలాగైనా ఊళ్ళో దెబ్బతున్నాను. సో డెఫినెట్లీ ఖచ్చితంగా అయితే ఈ పని అయితే చేయండి అండి. సో శంకుజాలకి రీజన్ అయితే అన్నారు కదా. సో ఇలాంటి మీకు ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉన్నా, డౌట్స్ ఏమైనా ఉన్నా సరే కింద మనకు కామెంట్ చేయండి. మీ క్వశ్చన్కి మేము ప్రతిదానికి ఆన్సర్ అయితే చెప్తాం. సో తెలుగు భాస్కర్ గారు ఫీడ్ డీటెయిల్స్ అనేది అడిగారండి, చేపల మేత యొక్క డీటెయిల్స్ అట్లా వివరాలు అడిగారు. సో దానికంటే ముందు మేత గురించి తెలిసిన ముందు నా గురించి తెలుసుకోవాలి. నేను గత 4 సంవత్సరాల నుంచి నేను చేపల మేత కంపెనీలో వర్క్ చేస్తున్నా. చేపల మేత అంటే అసలు మేత ఎలా తయారవుతుంది, మేత ప్రాసెస్ ఏంటి, అసలు మేతలో ఏమేమి మెటీరియల్ వాడతాం, ఏ మెటీరియల్ వాడితే చేపకి గ్రోత్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం, మన గురించే తీసుకుందాం. మనం అన్నం ఒకటే తింటే మనం పెరుగుతామండి? పెరగం. అందులోకి కూర కావాలి, కూరలోకి ఏమేమి కావాలి, ఉప్పు కావాలి, తాలింపు కావాలి, ఇలా కొన్ని ఐటమ్స్ అయితే కావాలి, అవి మనకు తెలిసింది. అలాగే మన చేప పంగాసు పెరగడానికి కూడా కొన్ని ఐటమ్స్ అయితే కావాలండి. అలాగే
బయట మేతల గురించి నాకు తెలీదు, అవన్నీ మనకు తెలియదు, ఎందుకంటే మనం మాట్లాడకూడదు. మా స్పెషల్గా మా కంపెనీలో మేత అనేది 800 ఎకరాల్లో ఆ మేత అయితే మేము మేపుతున్నాం. సొంతానికి మేపుకునే కంపెనీ అండి అది. సో బయటికి అమ్ముకునే మేత అయితే కాదు, సొంతానికి మేము రైతులకి ఆయన ప్రత్యేకం ఆ కంపెనీ వాళ్ళ చెరువులకే ఆ మేత అనేది మేము వాడుతున్నది. బయటికి ఎక్కడికి వెళ్తారు కాదు. సొంత మేతకు వచ్చేసరికి సొంత మేతకి బయటి మేతకి నేను డిఫరెన్స్ చెప్తా చూడండి. ఇప్పుడు మన ఇంట్లో కోడి మాంసం కూర వండుకున్నాం, బయట హోటల్కి వెళ్ళి కోడి మాంసం కూర వండుకున్నాం. టేస్ట్ ఏది ఉంటుంది, అది బాగుంటుంది, ఇది బాగుంటుంది, కానీ ఇంట్లో వండుకున్నదే బాగుంటుంది. అంటే మనకి ఏం కావాలో అవి మాత్రమే వేసుకుంటాం. సో మా చేపల కంపెనీలో కూడా మేము సొంతానికి మేపుకుంటున్నారు. 800 ఎకరాలు మొత్తం లీజుకి చేస్తున్నారు కంపెనీ పార్ట్నర్స్ వాళ్ళు. సో 800 ఎకరాలు అయితే మేము చేస్తున్నాం దానికి. ఆ మేత అనేది నేను మా కంపెనీలో చేస్తున్నా కాబట్టి అదే కంపెనీలో మేత నేను వాడుతున్నాను. కారణం ఏంటంటే బయట మేతలు వాడొచ్చు, కానీ నేను మా కంపెనీలో ఎందుకు వాడుతున్నా అంటే మందులో ఉన్న మెటీరియల్ నాకు తెలుసు. ఏ మెటీరియల్ ఎంత కలపాలి, ఫార్ములా ఏంటి. ఇప్పుడు చూడండి, కూర వండుతున్నాం, ఉప్పు ఎంత వేయాలి, కొద్దిగా వేస్తేనే టేస్ట్ ఉంటుంది. కారం ఎంత వేయాలి, కొద్దిగా వేస్తేనే బాగుంటుంది. అన్నీ అలా అయితేనే ఫీడ్ ఎలా బాగుంటుందనే చెప్తా. ఫీడ్ వచ్చేసరికి ఫార్ములా మీకు చెప్తాను, పర్సంటేజ్ చెప్పకూడదు, ఎందుకంటే అది పబ్లిక్ చేయకూడదు, కానీ వాడే మెటీరియల్ అయితే చెప్పొచ్చు. సో మనకి తౌడు, చికెన్ మీలు, ఎంబిఎం, గానగ, చెక్క, హై ప్రోటీన్ అండ్ సోయా, నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక 4 మెటీరియల్ ఉన్నాయి. సో ఇవన్నీ మెటీరియల్స్ వాడి నేను ఆపుతా. కారణం ఏంటంటే ఇలా డీటెయిల్స్ అయితే బయటికి తెలియకూడదు. సో కొన్ని అయితే చెప్పాను. ఇంకో విషయం ఏంటంటే బయటికి వాడే మేతలో సొంతానికి వాడుకునే మేతలో తేడా ఏంటంటే చాలా మంది ఏం చూస్తారంటే ప్రోటీన్ 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 అంటారు. చేపల మేతలో ఒక ప్రోటీన్ ఉంటే సరిపోదండి, ప్రోటీన్ వస్తుంది కంపల్సరీగా. మనకి ప్రోటీన్ కోసం ఎంబిఎం అనే ఒక మెటీరియల్ ఉంది, మీరు కావాలంటే ఎతకండి, ఎవరు చెప్పరు ఇది. సో ఎంబిఎం అనే ఒక మెటీరియల్ ఉంది. ఆ మెటీరియల్లో మీకు తెలీదు, అది హై ప్రోటీన్ మెటీరియల్ అనమాట. అది దానివల్ల చేపకి ఎలాంటి ఉపయోగం ఉండదు. సో మీరు బయట కొనే మేతల్లో ఎంబిఎం అనేది మెటీరియల్ ఎక్కువ ఉంటుంది. సొంతానికి మేపుకునే చెరువులకి మాత్రం ఆ మెటీరియల్ అయితే వేరు. కమర్షియల్గా బయటికి ఎక్కడ అమ్ముతారు వాటికి మాత్రమే వేస్తారు, కానీ సొంత చెరువులు మాత్రం ఉన్న వాటిలో ఆ మెటీరియల్ లేరు. దేనికైనా చెప్తున్నా, ప్రోటీన్ వాల్యూస్ ఉంటాయి. అందులో ప్రోటీన్ మీకు టెస్ట్ చేసుకుంటే మీరు 24 ప్రోటీన్ అని తీసుకెళ్లి టెస్ట్ చేసుకుంటే మీకు 26 ప్రోటీన్ వస్తుంది. అమ్మ మనకు 2% ప్రోటీన్ ఎక్కువ వచ్చింది, డబ్బులు కలిసింది అనుకుంటా. ఒక బిజినెస్ పరంగా మాట్లాడుకోవాలి మనం. సో సొంత చెరువులు మా కంపెనీలో జరిగేదైతే మాకు మెటీరియల్ తక్కువ ఉంటుంది. సో చాలా తక్కువ అయితే వేస్తాం. ప్రోటీన్ నిలబడాలి కాబట్టి, చూపించుకోవాలి కాబట్టి. సో దాని మూలంగా మేమైతే అలా చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ మనకి మేత విషయానికి వచ్చేసరికి 37 రూపాయలు మేత అయితే ఉందండి. మీరు ఎవరైనా కావాలంటే కింద నా వాట్సాప్ నెంబర్ ఉంది. సో వాట్సాప్లో మీరు వాయిస్ మెసేజ్ చేస్తే నేను మాట్లాడతాను. ఒకవేళ కాల్స్ చేస్తే కలవదండి, అది కొన్నిసార్లు కలుస్తాయి, కొన్నిసార్లు కలవు. సో డెఫినెట్గా వాయిస్ మెసేజ్ అయితే చేయండి, నేను మీకు రెస్పాండ్ అవుతాను. ప్రతి ఒక్కరికి మేత ఏం కావాలన్నా సరే, మీ దగ్గర చేపలు ఉన్నా, అమ్మాలన్నా, చేపల పిల్లున్నా ఆ వీడియోలు కూడా నాకు పంపించండి. మన ఛానల్లో నేను చెప్పడం అయితే జరుగుతుంది. కొన్ని మంది రైతులకి ఉపయోగపడద్దనే ఉద్దేశంతోనే నేను ఈ సర్వీస్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. సో చేపల మేత కూడా ఎందుకైతే నేను ఇస్తున్నానంటే మీరు వాడి చూడండి, ఒక టన్ను వాడండి, గ్రోత్ బాగుంటే మళ్ళీ పట్టుకెళ్ళండి. సో దాని మూలంగానే సో డెఫినెట్లీ అండి చేప విషయం, మేత విషయానికి వచ్చేసరికి అది ఫార్ములా విషయం ఏంటంటే ఎవరైతే మేత కొంటారో వాళ్ళకి మాత్రమే నేనైతే చెప్పడం అనేది జరుగుతుంది. సో ఫార్ములా మెటీరియల్ మనం చెప్పి ఇంకా ఉన్నాయి, ఏమేమి వాడతాం ఏంటి అనేది క్లియర్ కట్గా అయితే మెటీరియల్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి మాత్రమే నేను అవి చెప్పేది. ఎందుకంటే మామూలుగా అయితే ఇలా పబ్లిక్గా చెప్పకూడదు, అందుకే నేను చెప్పట్లేదు. సో నేను చేపల మేత కంపెనీలో ఏ మేత వాడితే ఎలా ఉపయోగపడుతుంది నాకు 4 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. నేను కంపెనీకి వెళ్ళేది ఎలా వెళ్తాను, నేను కంపెనీలోకి వెళ్ళేది మీరు ఆల్రెడీ ఓ వీడియో పెట్టాను, ఆల్రెడీ చేపల మేత వీడియో. నేను ఆల్రెడీ పైన ఉన్న ఏరియల్ వ్యూ అది కానీ ఒక చిన్న వీడియో క్లిప్ కూడా ఉంటుంది చూడండి. మరి ఒక కంపెనీలోకి మేము వెళ్తున్నామంటే కారణం సో చేపల మేత అయితే మీకు మంచి ప్రోటీన్ ఉంటుందండి, చాలా బాగుంటుంది చేపల మేత కూడా, నాది గ్యారెంటీ. కారణం ఏంటంటే నా చెరువులో నేను మేపుతున్నా అదే మేతని, మీరు ఆల్రెడీ చూశారు, ఆ వీడియో కూడా ఉంది, నేను లోడ్ దింపింది కూడా. సో ఎవరికైనా కావాలంటే కాంటాక్ట్ చేయొచ్చు. 37 రూపాయలు టన్ను వచ్చేసరికి, కేజీ 37 రూపాయలు, ఎన్ని టన్నులు కావాలంటే అన్ని టన్నులు నేనైతే ప్రొవైడ్ చేయగలుగుతాను. డైరెక్ట్ కంపెనీ నుంచి లోడింగ్ అయితే ఉంటుంది. సో ఎక్కడ కూడా మీరు కంపెనీ కూడా రావచ్చు, కంపెనీలో చూడొచ్చు ఎలా జరుగుతుందో కూడా. సో కింద కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది నాది, అక్కడ నుంచి మీరు కాంటాక్ట్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీ దగ్గర ఏమన్నా చేపలు అమ్మాలన్నా, చేపల పిల్ల ఉంది, సీడ్ ఉంది, 0 పాయింట్ ఉంది అమ్మాలనుకుంటే ఆ వీడియో నాకు ఒక 2 నిమిషాలు అడ్డంగా రికార్డ్ చేసి నాకు ఆ వీడియో పంపించండి, నేను మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. చేయడం మూలంగా కొంతమంది అడుగుతారు, అన్న మాకు ఈ పిల్ల కావాలి ఎక్కడ దొరుకుద్దా, అన్న మాకు ఈ పిల్ల కావాలి ఎక్కడ దొరుకుద్దా అని అంటున్నారు. ఏ పిల్ల ఉన్నా సరేనండి. ఏంటంటే ఒక రైతు నుంచి ఇంకో రైతుకి మనం
చేసే సాయం, ఆ ఉద్దేశంతో నేను ఈ సర్వీస్ అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది. సో మాకున్న ఎక్స్పీరియన్స్ ని, మాకున్న అనుభవాన్ని 10 మందికి తెలియజేస్తే వాళ్ళు కూడా కొంచెం గ్రోత్ అవుతారు ఆక్వా ఫీల్డ్ లో. కొత్తగా వచ్చే వాళ్ళ కోసం నేను చెప్పేది, నేను ఇవన్నీ చెప్పేది కొత్తగా చేసుకునే వాళ్ళ కోసం. సో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఇవన్నీ అన్ని తెలుసు వాళ్ళకి. సో నేను చెప్పేది కూడా వాళ్ళకి తెలుసు. నేను ప్రతి చిన్న విషయం కూడా నేను మీకు అయితే చెప్పడం అయితే జరుగుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోలు అయితే మన ఛానల్లో అయితే వస్తాయి. ప్రతిదీ ఇన్ఫర్మేషన్ అనేది చాలా వాల్యుబుల్. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీరు ఒక ఎకరం చేస్తే కొత్తగా 5 లక్షలు 6 లక్షలు పెట్టుబడి పెట్టే ఇన్ఫర్మేషన్ నేను ఇస్తున్నాను. అదే మీరు ఒక 10 ఎకరాలు చేస్తే ఆ ఇన్ఫర్మేషన్ ఎంత ఉందో చూడండి. ప్రతిదీ ఇన్ఫర్మేషన్ మోస్ట్ వాల్యుబుల్. మనకేంటంటే నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ నుంచి మీరు అక్కడ నుంచి ముందుకెళ్ళాలి. మనం తెలియనప్పుడు అక్కడ దాకా రాగలుగుతాం, అక్కడ నుంచి ముందుకెళ్లేటట్టు ఉండాలి. ఏదైనా సరే మీకు ఏం క్వశ్చన్ ఉన్నా సరే కింద కామెంట్ చేయండి, నేనైతే దానికి రెస్పాండ్ అవుతాను. ప్రతి ఒక్క క్వశ్చన్ కి నేను రెస్పాండ్ అవుతాను. హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? ఇది మా ఇల్లు. సో వెనక మీకు కనిపిస్తుంది కదా, సో మా ఇల్లు ఇది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మా ఇంటికాడ ఒక చెరువు అయితే ఉంది. సో చూడండి, ఇది మా ఇంటి ఎదురుగా ఉన్న చెరువు. సో ఈ చెరువు మొత్తం 18 సెంట్లు అనమాట. సో అందులో నేను అన్నం వేస్తా. సో అదిగో మేత. ఇప్పుడు చెరువులో మేత కొడతాకైతే వెళ్తున్నాను. డైలీ ఉదయం పూట సాయంత్రం పూట కంపల్సరీగా 2 పూట్ల మేత అయితే వేస్తాను. సో ఆ మేత ఏమంటే నేను వేసేది ఓన్లీ అన్నం వండి. సో అన్నం మాత్రమే నేను ఈ చెరువులో అయితే మేపుతాను. సో ఇది కూడా పంగేసానండి, చూడండి పంగేసి పైకి వచ్చింది, కొద్దిగా వేసాను. ఇందులో నేను నెంబరు 18 సెంట్లో నేను ప్రతిసారి 3000 నెంబర్ వేస్తానండి. 3000, 3100 అలా అయితే నెంబర్ అయితే వేయడం అయితే జరుగుద్ది. సో ఖచ్చితంగా 3000, 3100 నెంబర్ అయితే వేస్తాను. ఈ 3000 నెంబరు నేను ఈ చెరువు పడతాక నాకు పట్టే టైము 1 ఇయర్ పడుతుందండి. 1 ఇయర్ కంపల్సరీ 1 ఇయర్ పట్టేస్తాను. అంటే నేను సమ్మర్లో మేత మేపను. ఒక 3 నెలలు అయితే ఎలాంటి మేత అయితే వేయను. సో 3 నెలలు మేత ఉండదు. సుమారు 9 నెలలు 10 నెలలు అయితే కంపల్సరీగా ఇది పడద్ది. ఎందుకంటే సమ్మర్లో నాకు వాటర్ అయితే ఉండవంత. సో దాని మూలంగా మేత తగ్గించేస్తా. రోజుకి 2 గిన్నెలు మాత్రమే వేస్తా అన్న మేత. సో 3 టన్నులు మాత్రం నేను మేత అయితే పడతాం అయితే జరుగుతుంది. సో ఇది పట్టిన రోజున మీకు వీడియో అయితే చూపిస్తాను. గత 4 సంవత్సరాలుగా నేను ఇదే చేస్తున్నా. సో ఖర్చు వెరీ లో అండ్ లో బడ్జెట్, చిన్నది కాబట్టి. సో పెద్ద ఎట్లు చేయాలంటే పిల్లెట్లు వేయాలి, మేత వేయాలి, భారీ బడ్జెటెడ్ కాబట్టి అవి వేరే ఉంటాయి, దాని సినిమా అంతా వేరు. సో దీని కథ వచ్చేసరికి ఇలా ఉంటుంది. సో పచ్చాక ఇంటికాడ అన్నం వండుతాం, ఖాళీ టైంలో అమ్మ వండేస్తుంది, నేనైతే చెరువులో వేస్తా. ఇప్పుడు ఇదిగో రైస్ కూడా ఇక్కడ పెట్టాను చూడండి. సో ఈ రైస్ అయితే మనం చెరువు ఎదురుగా ఇంటి ఎదురుగా ఉన్న చెరువులో మనం వేసుకోవడం, మేపుకోవడం, ఇలా సరదాగా పెంచుకోవడం. సో చాలా బాగుంటుందండి. అన్నం వేసుకుని అవి వేసుకునే లెక్క అయితే గ్రోత్ కూడా బాగానే ఉంటుంది. అన్నంలో మొక్కజొన్న కలిపి వండుకుంటే ఇంకా బాగా వస్తుందండి స్పీడ్గా గ్రోత్. సో అది మనకి తెలుసు. కాకపోతే ఏంటంటే సరదాకి జస్ట్ సరదా ఖాళీగా ఉంది కదా, ఖాళీగా ఉన్న దాంట్లో వేస్తే పోయేదే ఉంది. సో 3 టన్నులు పండిస్తారు. చేపల మేత తయారయ్యే కంపెనీ అండి ఇది. ఆ కంపెనీలోకి మనం వెళ్ళి మనకు డైరెక్ట్ కంపెనీతో డీలింగ్స్ అయితే ఉన్నాయి. సో ఆ డీలింగ్స్ మూలంగా మనం చేపల మేత తీసుకురావడం కోసం కంపెనీకి వెళ్ళాను. ఆ కంపెనీలోకి వెళ్ళి ఆ పైన వ్యూ పాయింట్ ఎలా అయితే ఉందో అన్ని ఫ్లోర్లు అయితే తిరిగాను. చాలా బాగుంది. సో చాలా అద్భుతంగా ఉంది ఈ చుట్టుపక్కల ఉన్న చెరువులు కానీ అవి కానీ. సో ఈ కంపెనీలో జరిగే మేత ఎలా తయారవుద్ది ఏంటి అవన్నీ నేను మీకు సపరేట్ గా ఒక స్పెషల్ గా ఒక వీడియో అయితే చేస్తాను. అది కూడా 10,000 మంది సబ్స్క్రైబర్లు అయిన తర్వాత ఈ స్పెషల్ వీడియో అయితే నేను చేయడం అయితే జరుగుతుంది. సో చేపల చెరువులో మేత ఎలా తయారవుద్ది అనే ప్రతి ఒక్క పాయింట్ A to Z అన్ని నేనైతే మీకు చూపించడం అయితే జరుగుతుంది. ప్రస్తుతానికి మనం చేపల మేతని వేసుకురావడానికి అయితే మనం ఈ కంపెనీకి అయితే రావడం అయితే జరిగింది నేను. సో మనం వ్యాన్ అయితే పెట్టుకున్నాను. సో చేపల మేత తయారవుతుంది, ఒకసారి చూడండి. సో దీని మీద నుండి మేత వేస్తే వస్తుంది. ఈ ఎదర మీకు చూపిస్తాను. అక్కడ నుంచి మనకి మేత అయితే ఇప్పుడు జూమ్ చేసే కదా, ఇక్కడ అనేది మేత అనేది తయారయ్యి అలా కిందకు వచ్చి ఈ పక్కనున్న బిన్నులోకి వచ్చి అందులో నుంచి మేత అయితే వస్తుంది. ఆ మేత కట్టిన దాన్ని ఇలా కట్టలు అయితే కట్టి ఇలా బండ్లో అయితే వేస్తారండి ముఠా వాళ్ళు. సో ఆ మేత దగ్గరికి కూడా నేను ఇప్పుడు కెమెరాని అయితే తీసుకెళ్తాను చూడండి. సో ఈ మేతని తయారైన ప్రతి ఒక్కటి మనకి అలా బ్యాగింగ్ లో పట్టుకుని ఆ బ్యాగింగ్ నుంచి అలా పైకి అయితే తీసుకురావడం అయితే జరుగుతుంది. సో అద్భుతంగా ఉంటదండి. బ్యాగుల్లో పట్టుకుని ఆ బ్యాగులో పడిన వెంటనే ఇలా మేత అయితే సంచుల్లోకి అయితే చేడతారండి. సో మీకు ఒకసారి మేత కూడా చూపిస్తున్నాను చూడండి. అలా బ్యాగ్లో పట్టిన తర్వాత ఇలా లారీ మీదకైనా కానీ ట్రాక్టర్ మీద కానీ ఆ శాఖర్ మీద అయితే వేసి ఇలా పంపించడం అయితే జరుగుతుంది. సో అక్కడ నుంచి మనకి డైరెక్ట్ గా లారీ అయితే లోడింగ్ అయితే అయిపోయింది. ఆ బిల్లులు అవన్నీ పెట్టుకున్న తర్వాత అవన్నీ వీడియో రికార్డ్ చేయడానికి కుదరలేదు నాకు. సో ఈ బిల్లులు అని అవన్నీ ఉంటాయి. సో ఎవరికైనా మేత కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి. మేత కూడా చాలా బాగుంటుందండి, మంచి ప్రోటీన్ అయితే వస్తుంది. సో గ్రోత్ కూడా బాగుంటుంది. మనం వాడే మేత మొత్తం అక్కడ నుండి అయితే రావడం అయితే జరుగుతుంది. సో అద్భుతంగా అయితే ఉందండి. సో చేపల చెరువులో
మేత ఎలా తయారవుద్ది ఏంటి, అసలు ఏమేం జరుగుద్ది, ఏమేం మెటీరియల్ వాడతారు ఏంటి అనేది మీకు ఫుల్గా ఒక వీడియో అయితే నేను చేయడం అయితే జరుగుద్ది. సో అది కూడా ఎప్పుడంటే మన ఛానల్కి ఎప్పుడైతే 10,000 మంది సబ్స్క్రైబర్లు అవుతారో స్పెషల్ వీడియో కింద నేను దాన్ని అయితే చేయడం అయితే జరుగుద్ది. సో అందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేత ఎలా జరుగుద్ది ఏంటి, ఆ కంపెనీ యొక్క ఓనర్లతో కూడా నేను ఒక ఇంటర్వ్యూ అయితే ప్లాన్ చేస్తున్నాను. సో ఎందుకంటే ఆ ఓనర్ గారు కూడా మనకు చాలా తెలిసిన వాళ్ళు, సో మనం అంటే కొంచెం రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు. సో అక్కడికి దాని మూలంగానే మనం కంపెనీ పై దాకా వెళ్ళి అక్కడ జరిగే విషయాలు కానీ అన్ని నేనైతే చూడడం అయితే జరిగింది. A to Z నాకైతే ఆయన అయితే చెప్పారండి ఇది ఇలా ఉంటుందని. సో ఆయనతో కూడా నీకు డైరెక్ట్ కెమెరా ముందుకు అయితే తీసుకొస్తాను. అక్కడ నుండి వచ్చిన తర్వాత ఇలా మన పాయింట్ కూడా పెట్టుకుని మేతకట్ల అయితే దింపుతూ అయితే జరుగుతుంది. మా మామయ్య ఆయన మీ అందరికీ తెలుసు. సో అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు తౌడు కట్ల అయితే దింపాం, మేతకట్లను వేసుకొచ్చాం. మేతకట్ల ఆల్రెడీ వీడియో మీరు చూసారు, మంచి రెస్పాన్స్ ఇచ్చారు దానికి. థ్యాంక్ యూ సో మచ్. కొంతమంది అడిగినట్టు ఏంటంటే మోయ పిల్లెట్లు రేటు ప్రోటీన్ అవి అడిగారు. చెప్తాను నేను. పిల్లెట్లు రేటు వచ్చేసరికి 37 రూపాయలండి కేజీ. సో టన్ను వచ్చేసరికి 37,000 రూపాయలు. ఎవరికైనా కావాలంటే కింద కామెంట్ చేయండి. నా పర్సనల్ నెంబర్ వచ్చేసరికి జీకే బాబు యానిమల్స్ అనే ఛానల్లో అయితే నా పర్సనల్ నెంబర్ ఉంది. అక్కడ నుంచి మీరు నాతో కాంటాక్ట్ చేయొచ్చు. కావాలంటే నేను ట్రాన్స్పోర్ట్ కూడా వేసి పంపిస్తాను. సో నెక్స్ట్ విషయానికి వచ్చేసరికి ప్రోటీన్ వచ్చేసరికి 24 ప్రోటీన్ ఉంటుంది. ఫ్యాట్ పర్సెంటేజ్ వచ్చేసరికి 3 ఉంటుంది. 3, 4 కంపల్సరీ మీరు టెస్ట్ చేసుకోవచ్చు. సో మంచి ప్రోటీన్ అయితే ఉంటుంది. 24, ఫ్యాట్ 4. ఆయిల్ కోటింగ్ లేదు. మీరు కొంతమంది అడుగుతారు ఆయిల్ కోటింగ్ ఉందా అనేది. సో మనకి ఆయిల్ కోటింగ్ అయితే లేదండి. ఆయిల్ కోటింగ్ లేకుండానే మీరు కంపెనీ కాడికి వస్తే డైరెక్ట్ కంపెనీ నుంచి లోడింగ్ అయితే జరుగుతుంది. సో ఇది మనం తౌడు గట్ల అయితే దింపాం ఇవాళ వచ్చేసరికి పచ్చి తౌడు. సో పచ్చి తౌడు ఎందుకు మేపుతున్నారు, పిల్లెట్లు మేపే బదులు అని మీరు అనొచ్చు. సో ఖర్చు తగ్గించుకోవాలి కాబట్టి పచ్చి తౌడు మేపుతున్నారు. పచ్చి తౌడులో వచ్చేసరికి ప్రోటీన్ 18% ప్రోటీన్ ఉంటుంది. ఫ్యాట్ వచ్చేసరికి 4 ఉంటుంది. 19 కంపల్సరీ ప్రోటీన్ ఉంటుందండి. ఎందుకంటే ఆయిల్ కంటెంట్ పచ్చి తౌడు. సో ఆయిల్ తీస్తారు, రైస్ బ్యాన్ ఆయిల్ అంటారు, మీరు వినే ఉంటారు. ఆ తౌడు నుంచి రైస్ బ్యాన్ తీసిన తర్వాత మామూలు ఫ్యాక్టరీకి వెళ్ళి అక్కడ డిఓఆర్బి కింద తయారయ్యి ఆ మేతే వేస్తారు. సో అది నెక్స్ట్ చెరులో కట్టలై కడుతున్నాం. ఇప్పుడు మేత కట్టలు అయితే డైలీ చెరులో వేసి కడతం అయితే జరుగుతుంది. సో అందరూ తిడుతున్నారు మమ్మల్ని మేత కట్టలు కట్టాలి తౌడేసే లెక్క అయితే. సో దాని మూలంగా మేత కట్టలు కడుతున్నాం. మామా ఇంకేంటి విశేషాలు? మరేంటి మరి సింగపూర్ అమ్మాయి పరిస్థితి అండి? సింగపూర్ అమ్మాయిలుడు పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చెప్పా పెట్టకుండా అదే చెప్పింది. మరి నాకు ఇస్తారన్నావు నువ్వు నచ్చలేదంట. నువ్వు నచ్చలేదంట. నేనా? చిన్నమ్మాయికి మాత్రం నచ్చేవంట. చిన్నమ్మాయి వస్తానందే, నీకు పెళ్లి చేస్తాము, నువ్వు కంగారు పడొద్దు, కష్టాలు స్టార్ట్ అవుతాయి అల్లుడు. సో ఇదే అండి మా మామ. సింగపూర్లో ఒక అమ్మాయి ఉంది, అమెరికాలో ఒక అమ్మాయి ఉంది. సింగపూర్ అమ్మాయి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిందంట. సో అమెరికా అమ్మాయి వస్తారంట. నిజమేనా? లాస్ట్ టైం తాళి కట్టడానికి వెళ్ళిపోతుందిగా బస్సు, అమెరికా నుంచి బస్సు ఎయిర్ బస్సు ఎయిర్ బస్ అండి. సో ఇలా సరదాకి. సో థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నా కింద కామెంట్ చేయండి, మేము వాటికి సమాధానం చెప్తున్నది జరుగుతుంది. ఎంతో అనుభవజ్ఞులు చేపల చెరువుల్లో, రొయ్యల చెరువులో మంచి మోస్ట్ ఎక్స్పీరియన్స్ పర్సన్ ఆయన. సో ఆయన కోసమే ఆయన ఉన్నాడనే మనం చేయడం. ఈయనేనండి ఈ చెరువుకు ఓనర్, నేను కాదు. ఈయన దగ్గర నేను పనిచేస్తున్నా. సో అది. సో థ్యాంక్ యూ సో మచ్. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా మామకి ఈరోజు కొంచెం నీరసంగా ఉంది, అది అలా కూర్చున్నాడు. సో పొద్దున్నే మనం ఈరోజు చెరువుగాడికి రాగానే చేసిన పని ఏంటంటే, మీరు చెరువులో మేతకట్టలు చూశారు కదా. సో బారు అలా మేము మేతకట్టలు అయితే కడుతున్నాం డైలీ. మేతకట్టలు ఎందుకని కడుతున్నామంటే తౌడు మనం వేసే పచ్చి తౌడు వేస్ట్ అవ్వదు. ఒక అతను అడిగాడు పిల్లెట్కి పచ్చి తౌడుకి డిఓఆర్బికి తేడా ఏంటి అని అడిగాడు. తేడా ఏముండదండి. పిల్లెట్లో వచ్చేసరికి ఏంటంటే 5-6 రకాల మెటీరియల్ కలిసి, ఒక 5-6 రకాలు ఈజీగా ఉంటాయి. 5-6 రకాల మెటీరియల్ కలిసి పిల్లెట్ అయితే తయారు చేస్తారు. అందులో ఒకటి డిఓఆర్బి అంటే తౌడు. తౌడులో ఏంటంటే డిఓఆర్బిని ఆయిల్ తీసేసిన తౌడుని డిఓఆర్బి అంటారు. డిఓపి కదా మాయ పచ్చి తౌడుని ఏమంటారు? డిఓపి పచ్చి తౌడు ఏంటంటే మనకు ఆయిల్ కంటెంట్ ఉంటుంది, అదే అనమాట ప్లస్. అర్థమైందా? అది డిఓపి పచ్చి తౌడు అనమాట. పచ్చి తౌడు అనేది మనం కడతాం. పచ్చి తౌడు కడతాం వల్ల ఉపయోగం ఏంటంటే మేత అనేది వేస్ట్ అవ్వదు. మామూలు అంతకైతే విసిరేసేవాళ్ళం, ఇప్పుడు కడుతున్నాడు. మేత అయితే వేస్ట్ అవ్వకుండా ఉండడం కోసం. సో అర్థమైందండి పిల్లెట్కి పచ్చి తౌడుకి తేడా. పిల్లెట్లో వచ్చేసరికి ఏమేమి ఉంటాయి అంటే పచ్చి తౌడు, మొక్కజొన్న, చికెన్ నెక్స్ట్ గానగ, జిఎన్ కేకు, GDDS, MBM,
ఇలా కొన్ని మెటీరియల్ అయితే ఉన్నాయి. సో ఆయిల్ కంటెంట్, ప్రోటీన్ కంటెంట్ కూడా ఉంటుంది. ఇవన్నీ కలపడం మూలంగా మనకి ప్రోటీన్ అయితే 24/3 ప్రోటీన్ తీసుకొస్తారు. అంటే ఆ ఫార్ములా ఉంటుంది, ఆ ఫార్ములా అనేది బయటికి చెప్పకూడదు. సో అందుకే అనేది నేను చెప్పట్లేదు. సో నెక్స్ట్ విషయం వచ్చేసరికి ఏంటంటే ఈరోజు మనం ఇలా చేసాం. ఒక ఆయన అయితే ఇంకో ఆయన అడిగాడు, ఏంటిది ఉప్పు నీటిలో చేప పెరగొచ్చా, తెల్ల నీళ్ళు తీపి నీళ్ళలో కావాలా? మావా, ఉప్పు నీరుకి తీపి నీరుకి, ఉప్పు నీరు అనేది చేపకి పని అవదండి, మనం పెంపుడు చేపకి. ఎందుకంటే సముద్రంలో తిరిగే చేప ఉప్పులో పెరుగుద్ది, కానీ మనకి దగ్గరలో ఉండే చేప తీపి నీళ్ళలో పెరుగుద్ది. ఉప్పు నీరులో చేప అంత పెద్దగా పెరగదు, ఎందుకంటే మనం మేతలా వేస్తాం కాబట్టి. సో అందుకని ఉప్పు నీరులో మేత చేప అయితే పెరగదు. రొయ్యి అయితే పెరుగుద్ది. రొయ్యికి కంపల్సరీ ఉప్పు నీరు కావాలి, సాల్ట్ కావాలి. సాల్ట్ లేకపోతే సాల్ట్ కొట్టాలి. సో సాల్ట్ పర్సెంటేజ్ కూడా ఇంట్లో కూడా 1%, 2% ఉండాలి. సో ఆ పర్సెంటేజ్ లేనప్పుడు ఏంటంటే మనం సాల్ట్కి అట్లయితే కడతాం. ఉప్పే కదా, సాల్ట్ కాదండి, ఉప్పే మనం కట్టేది. అంటే నేను ఉప్పుని ఇలా చెప్పాను. ఉప్పు గట్లయితే మనం కొడతాం. సో ఎకరానికి ఎన్ని కేజీలు మోయా? 50 కేజీలు, 10 కేజీలు. ఎకరానికి 50 కేజీలు కట్ అయితే మనం కొట్టాలి. సాల్ట్ అసలు లేకపోతే ఒరిజినల్ మొత్తం తీపి నీరు అయితే. సో అందుకే అదైతే సరిపోతుంది. మ్యాక్సిమం తీపి నీరులోనే చేప పెరుగుద్ది, మామూలు సాల్ట్ వాటర్లో పెరగదు. సాల్ట్ వాటర్లో పెరిగేది సముద్రం చేప. సముద్రం చేపకు మనం మేత కానీ అది కానీ వేయం. సో అందుకనే అది సముద్రంలో పెరుగుద్ది. ఆ చేపకి ఈ చేప తేడా. కానీ సముద్రంలో చేప టేస్ట్ చాలా బాగుంటుంది. ఓకేనా? సో ఎవరికైనా మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉన్నా కింద కామెంట్ చేయండి. మీ క్వశ్చన్కి మేము సమాధానాలు అయితే చెప్పడం అయితే జరుగుద్ది. ప్రతి ఒక్క క్వశ్చన్కి, ప్రతి ఒక్క దానికి మేము సమాధానం చెప్తాం. సో థ్యాంక్ యూ సో మచ్. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జీకే బాబు ఫిష్ ఫార్మింగ్. అండ్ లవ్ యూ గైస్. మావా హాయ్ ఫ్రెండ్స్. హాయ్ మావా, రాత్రి అమెరికా నుంచి మీ అమ్మాయి ఫోన్ చేసింది మామో. ఏమన్నలుడు? ఏమల్లా ఏమంటే ఏం చెప్తావు మామ, కొరుకుతా గిచ్చుతా అంటలే. అయ్యి బాబోయ్, నా బాధ ఎంత అంట కదా మామ. అచ్చడిగా మా ఇద్దరు పెళ్లి చేసే మామ. ఓకే ఓకే, వీడియోస్ పెట్టాడు. పెళ్లి చేస్తావా చేవి ఎంతకే? చేయనలుడు. ఏ మామ లే మామ, మేము ఎంతో మంచి మసిలో ఉన్నాం. నువ్వు మాత్రం చేయకపోతే మేమేమైపోవాలి? చేసే మామా, తట్టుకోలేకపోతున్నాం మామా. ఎంతగానో ఈ ఫోన్లో మాట్లాడుకుంటాం. చేసే మామా, రేపు మా పోయి అమెరికా నుంచి వచ్చేస్తే నువ్వు చేసేసేయి. సో ఈరోజు చేపల చెరువులో మనం ఇలా మేత అయితే కట్టుకున్నాం. డైలీ ఇలా పడవలో మేత వేసుకుని కట్టుకోవడం అయితే జరుగుతుంది. కంపల్సరీగా ఇలా మేత అయితే కట్టుకోవాలండి. లేకపోతే ఏంటంటే వేస్ట్ అయితే అనేది మనకి వేస్టేజ్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. ఆ వేస్టేజ్ అవ్వకుండా ఉండాలంటే కట్టుకోవాలి. పంగా చెరువుకైనా సరే మనం సంచుల్లో మేత కట్టుకోవాలి. సంచులు చింపేస్తానంటారండి, అయినా పర్లేదు. ఒక 2 నెలలు ఆగుతుంది సంచి. మా 2 నెలలు ఆగుతుంది సంచి, 2 నెలలు ఆగుతుంది కంపల్సరీగా. 2 నెలలు ఆగినప్పుడు ఏంటంటే మనకి సంచి మహా అయితే అంతా 2 రూపాయలు. రోజుకి 50 కేజీలు మేత వేస్ట్ అయిపోతే చాలా ఇబ్బంది కదా. సో అందుకని సంచుల్లో కంపల్సరీ కట్టుకోండి. ఒక పూట పిల్లెట్ వేస్తున్నాం, ఒక పూట సంచులు అయితే కడుతున్నాం తౌడు. సో పిల్లెట్లు కానీ ఎవరికైనా కావాలి అని అనుకుంటే కింద నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది, దానికి మీరు మెసేజ్ పెడితే కంపల్సరీగా మీకు అయితే పిల్లెట్ మేము అరేంజ్ చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఎవరి దగ్గర చేప పిల్ల కానీ పిల్లెట్ డబ్బులే మామా. ఫ్రీగా ఏర్పాటు చేయడం అంటే ఇప్పుడు ముందు ఫ్రీగా ఇద్దాండవా అంటే ఫ్రీగా ఇద్దామని నాకు కూడా ఉంది మామ. కాకపోతే ఏంటంటే మన దగ్గర అంత బడ్జెట్ లేదు ప్రస్తుతానికి. సో బడ్జెట్ లేనప్పుడు ఏంటంటే మనం ఫ్రీగా ఇవ్వలేం. ఫ్రీగా కంపల్సరీ ఇద్దాం మామ. ఫస్ట్ నీకే ఇస్తాం మామ, ఫ్రీ. ఫస్ట్ నీకే ఫ్రీగా అంటే మా కంపల్సరీగా 1 టన్ను అయితే మేత నేను రైతుల కోసం ఫ్రీగా ఇస్తాను. ఎప్పుడంటే 10,000 మంది సబ్స్క్రైబర్లు అయినప్పుడు మన 1 టన్ను మాత్రం మేత ఫ్రీగా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకేనా మామ? ఓకే, కంపల్సరీగా. సో 10,000 మంది సబ్స్క్రైబర్లు అయినప్పుడు 1 టన్ను ఫ్రీగా ఇస్తాను. మా మామ ఇవ్వమని చెప్పాడు కాబట్టి కంపల్సరీగా ఇస్తా. సో పిల్లెట్లు వచ్చేసరికి మనకి 37 రూపాయలు పడుతుందండి. సో ప్రోటీన్ కానీ అది కానీ 24 ప్రోటీన్ ఉంటుంది, 3 ఫ్యాట్ ఉంటుంది. సో పిల్లెట్ కూడా మీకు చూపిస్తాను. సో చాలా బాగుంటుంది పిల్లెట్ కూడా. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది, దానికి మెసేజ్ చేయండి. సో వాట్సాపే, కాల్స్ ఏం చేసినా సరే కలవదు, ఓన్లీ వాట్సాప్ మాత్రమే. అలాగే మీ దగ్గర చేప పిల్ల కానీ అది కానీ ఏదైనా ఉన్నా ఒక చిన్న వీడియో క్లిప్ తీసి నాకైతే పంపించండి. నేను మన ఛానల్లో చెప్పి ప్రమోట్ చేయడం అయితే జరుగుతుంది. కొంతమంది అడుగుతున్నారు చేప పిల్ల కావాలన్నా పలానా చోట ఈ పిల్ల కావాలి ఆ పిల్ల కావాలని నన్ను అడుగుతున్నారు. సో వాళ్ళకి నేను పిల్ల ఇవ్వలేకపోతున్నాను.
మన దగ్గర రైతుల దగ్గర కానీ మన సబ్స్క్రైబర్ దగ్గర కానీ ఎవరికైనా పిల్ల కానీ ఉంటే నాకు వీడియో తీసి పంపిస్తే మీ అడ్రస్ కూడా నేను చెప్పి పెడతాను. సో దాని మూలంగా బిజినెస్ అవుద్ది, ఇద్దరికి మనకి అవుద్ది, అటు కొనుక్కున్న అతనికి అవుద్ది, ఇద్దరికి బిజినెస్ అవుద్ది. సో దానికోసమే నేను ఈ సర్వీస్ అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది. సో అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మావా. మరి మీకు మీ అమ్మాయి నుంచి పెళ్లి చేస్తావు చేయవా? చేయను మావా, అక్కడేమో కొరుకుతా గిచ్చుతా అంటుంది మావా, నువ్వు చేయకపోతే మేమే అయిపోవాలి మావా. చెయ్యి మావా, నీకు ప్లీజ్ నీ దండం పెడతా, చేసే మావా. అదేంటి మావా ఏంటి మావ ఇలా ఉంది? అయితే నేను మళ్ళీ సాయంత్రం ఫోన్ చేసి ఆమెతో మాట్లాడిన తర్వాత ఏ విషయం మీకు తెలుసుకుంటా, కంపల్సరీ పెళ్లి చేసుకుంటా. నువ్వు చూస్తా ఉండు, నీ కూతురిని చేయకపోతే నా పేరు జీకేనే కాదు, నీ పేరు నాగరాజేగా మావా. కాదు. సో ఇది సరదాకి ఇలా ఫన్నీగా ఉంటాయి మా ఇన్సిడెంట్స్ అని. సో సబ్స్క్రైబ్ టు జీకే బాబు ఫిష్ ఫార్మింగ్. లవ్ యూ గైస్, బై బై, టేక్ కేర్. కెమెరా క్వాలిటీ అదిరిపోతుంది మామా. ఈరోజు మన సబ్స్క్రైబర్లో కొన్ని క్వశ్చన్స్ అడిగారు, ఆ క్వశ్చన్కి మేము సమాధానం చెప్తున్నాం. కొంచెం గట్టిగా చెప్పు, నీ వాయిస్ వినపడలేదు, కామెంట్ పెడతాం. ఎవరికైనా ఏమైనా డౌట్లు ఉన్నా సందేహాలు ఉన్నా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి, మేము వాటికి ఆన్సర్ చెప్తాం. సో థ్యాంక్ యూ. శివారెడ్డి గారు ఒక ఆయన క్వశ్చన్ అడిగారు, కొరమేను మేపాలనుకుంటున్నాను నేను, ఒక ఎకరానికి ఎంత కొరమేను వేయచ్చు? తౌడు డిఏపి తౌడు ఏమైనా వేస్తే పని అవుద్దా? ప్రోటీన్ మేత ఏమైనా మేపాలా? దానికి మీ సమాధానం చెప్పాలి. కొంచెం గట్టిగా చెప్పు, ఎరపాడదు, ఎందుకంటే గాలి వేసారు, గాలి కిందకి వెళ్ళిపోతుంది. ఎకరానికి 5,000, ఎకరానికి 3,000 5,000. ప్రోటీనే మేపాలి, తౌడు మేపితే పని అవుతుంది. ఎందుకని తౌడు మేపితే పని అవుతుంది? ఎంత అసలు? ఎందుకని లాస్ట్ బురదలో ఉంటాం వాళ్ళకి బాగా ఇష్టపడేది ప్రోటీన్లో దీంట్లో రొయ్యలును చేపలు మాత్రం కదా, ప్రోటీన్ దానివల్ల పిల్లెట్లే తింటుంది. సో ఎందుకంటే మనం వాడే పిల్లెట్లు అంటే హై ప్రోటీన్ కావాలండి. సో ఆయిల్ కంటెంట్ ఉన్నది, హై ప్రోటీన్ కంపల్సరీగా 33 నుంచి 40 పైన ప్రోటీన్ ఉండాలండి. ఈ మ్యాథ్ పని చేయదు. అవును, ఈ మ్యాథ్ అయితే మన ప్లాన్ నడవదు అసలు. మ్యాథ్ వేరే ఉంటుంది, అది వేయాలి. సో ప్రోటీన్ మ్యాథే వేయాలి. నెక్స్ట్ ఆయన అడిగిన ఇంకో క్వశ్చన్ ఏంటంటే, గురపటెక్క ఉన్న చెరువులో గ్యార్ల వెళ్ళిపోతుంది. గురపటెక్క ఉన్న చెరువులో కొరమైన మేపొచ్చా మేపకూడదా? మేపొచ్చు. ఎలాంటి ప్రాబ్లం ఉంటుంది? తోలికెళ్ళదు, తిప్పు గ్యాదరు మేపొచ్చు, ప్రాబ్లం ఏముంటుందిగా. కొరమైన అసలు ఎలాంటి నీళ్ళలో పెరుగుద్ది? ఏ నెలలో అయినా ఇప్పుడు చెరువులో అంటే ఇప్పుడు దాన్ని చెరువులో జాతర నుంచి ఇద్దరికి వెళ్ళిపోద్ది, ఎగురుద్ది అని అంటారు. జరగదు కానీ కొరమైన వేసేలా వేసుకోవచ్చు, గురటెక్క ఉండొచ్చు. దానికి ప్రోటీన్ మేత మేపాలి, మేపాలి. అంటే తక్కువ కొరమేరు ఉంటే ఇటు వరకే కొరమేర్లు, కాలంత్రి కొరమేర్లు, గుర్రపిల్లలు, చేపలు మింగేసి బతికి. కానీ ఇప్పుడు అలా అవి వేరు, ఈ వేరు. పెంపుడు కొరమేను వేరు. కొరమేను నేను ఒకసారి చూశాను. కొరమేను వేసేసిన తర్వాత ఒక డబ్బా కడతారు చెరువు కాడ. ఆ డబ్బా కొడితే కొరమే వచ్చేస్తుంది మేత. డబ్బా కాడికి డబ్బా కొట్టి ఇప్పుడు వెళ్తుండే మేత, కేజీ మేత కొరమేను వచ్చేసి నా చిన్న చెల్లి ఫంగస్ లాంటి. ఇదేదో బాగుంది. నేను చూసాను, సొంతంగా చూసాను నేను. ఎవరో మన ఊరంతా మేపాడు. మన ఊరంతా ఎవరన్నా పేరు మేపారా? ఓకే ఓకే, బాగానే ఉంది. అయితే వాళ్ళకి పని అవలా, ఎందుకంటే కొరమేను అసలు గ్రోతే ఉండదు అసలు. దానికి ఎదగాలి కానీ మనం చేపల మీద మేపి కొరమేను పట్టాలంటే గ్రోత్ ఉండదు, అంత ఎదుగుదల కూడా ఉండదు. కొరమేను మేపితే కొంచెం లాస్ అయితే రావచ్చు. లాసే వచ్చింది వాళ్ళకి. మేనాలో నీళ్ళు తగ్గిపోయి కొరమేను వచ్చిపోయింది. రెండోది మార్కెట్ కూడా కొరమేను మార్కెట్ రేట్ లేదు. మార్కెట్ రేట్ ఎంత ఉంది? రేటు 250, 270. 250, 270 అంటే మంచి రేట్ కదా మామ. కేజీ మామూలు కొరమేను కేజీ మేపుతాకి ఎంత అయిపోతుంది? ఎంత మేత తింటుంది కేజీ అవ్వాలంటే? అది చాలా తింటది. 5 తీసుకుంటుంది, సంవత్సరం తీసుకుంటే చాలా మేత తింటుంది. సో దాని మూలంగా అందుకే మనకి లోకల్లో కానీ అవి కానీ
కొరమైన చాలా తక్కువ ఇక్కడ మేపేది. అది అండి మా మామ చెప్పింది కొరమైన మేపాలంటే. ఇప్పుడు ఆ గొరపటెక్క ఉందన్నావు కదా, గొరపటెక్క అంటే ఖచ్చితంగా చెరువులో నీళ్ళు కూడా బురదగా అయ్యిగా ఉంటాయి. మొత్తం ఉండకూడదు, చెరువు మొత్తం ఉండకూడదు, చెరువుగా మొత్తం ఉండకూడదు. సగం ఉండి సగం ఓపెన్ గా ఉంటే కొరమైన గాలి పీల్చుకోవాలి, సగం ఓపెన్ గా ఉండాల్సింది. ఒకవేళ అందులో ఆ చెరువులో ఏం వేసుకోమంటారు ఒకవేళ అవకాశం ఉంటుంది? కొరమైన కాదు, మిస్ అయింది మీరు చెప్పిన లెక్క ప్రకారం. గొర్రెటెక్క ఉన్న చెరువులు ఏది పెరగదు, కొరమైన సోటపుల్లు వేరే పెరగదు, అదైతేనే పెరుగుద్ది. ఎందుకంటే గొర్రెటెక్క అది కమ్మేసి ఉంటుంది, యాసకాలం గొర్రెటెక్క ఉంటే పూలు చల్లగా ఉంటుంది కింద, దానికన్నా పడుకుంటుంది వెళ్ళి గొర్రెటెక్క కింద. తెల్లచేప అయినా ఇదైనా ఎక్కువగా బాగా కమ్మేసారు గాలడక ఏదైనా ఇబ్బంది అవుతుంది. కొద్దిగా ఉంటే ఏం కాదు, మొత్తం చెరువు నిండా ఉంటే మాత్రం ఇబ్బంది. మనుషులతో లాగించుకోవాల్సిందే. సో ఇదండి, మందు కూడా కొట్టకూడదు, ముందులు కిందలు ఏం కొట్టకూడదు. మందు కొడితే గొర్రెటెక్క కుళ్ళిపోయి పొల్యూషన్ వచ్చేది, చెరువు పొల్యూషన్ వచ్చేది. మందులు కొట్టి అట్లు కూడా చంపకూడదు, మామూలుగా లాగించుకోవడం మనుషులు లాగించుకుని పక్కన వేసుకుంటాం. మరి చాలా అయిపోతుంది మా ఎకరానికి. ఎంత అవుద్ది? 10 మంది నుండి లాగేస్తారు. అది రీజన్ 10 మంది ఏముంది, 5,000 రూపాయలు అయితే 10 కాదనుకుంటే ఒక రోజుకి అయిపోతుంది. సో ఇది పెట్టుబడి ఎంత అవుతుంది సుమారు ఎకరానికి? 3,000 నెంబర్ అంటే అది మనకు అనుభవం అయితే లేదు, కానీ అది పెట్టుబడి కూడా మన గట్టిగానే అవుద్ది, భారీగానే అవుతుంది. నేను కొరమేను గురించి ఒకటి విన్నా మావా, మా ఫ్రెండ్ ఒక అతను వేసాడు కొరమేను. ఎకరం కాదు 5 సెంట్లో ఎంతలోనే వేసాడు. లాస్ట్కి 300 కేజీలు వచ్చినాయి, నెంబర్ అంతా పోయింది. 3 క్వింటాలు వచ్చినాయి. మ్యాథ్స్ చాలగా మనోడు సరిగ్గా మేపలా, కొరమైన మేపక రేటు కూడా కట్ట కూడా 3,000 4,000 100 గ్రాములు మింగేది. చాలా డేంజర్ అయితే. పిల్లలు మింగైతే మనం ఇంకా గ్రోత్ ఏముంటుంది మా అసలు. 4 రోజుల క్రితం ముందు ఏమో పార్లా బాగానే ఉందన్నాడు, పట్టే టైంకి ఏమో ఇలా అయిందని అన్నాడు. కొరమైన వ్యవహారం రిస్క్ వ్యవహారమేనండి. సో ఎవరన్నా వేసుకుందాం అన్నది కొంచెం ఆలోచించి చూసి వేసుకోండి. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే మామ, మనకి పంగాసు మార్కెట్ రేట్ ఎలా ఉంటుంది, ఎలాంటి అదుల్లో పంగాసు వేసుకోవాలి, మార్కెట్ ఎలా చేయాలని ఒక ఆయన అడిగారు. అది మే నెలలో వేసుకుంటే పంగాసు, మే నెలలో వేసుకుంటే నవంబర్ డిసెంబర్ నెలలో రేట్లు ఉంటాయి. నవంబర్ డిసెంబర్ నెలలో రేట్లు ఉంటాయి ఆ టైంలో. ఇప్పుడు మార్కెటింగ్ చేయాలంటే మధ్యలో అతను కంపల్సరీ కావాల్సింది. ఇప్పుడు డైరెక్ట్ మనం కంపెనీకి వెళ్ళామా, కంపెనీకి వెళ్ళాలంటే కొంచెం ఎక్కువ ఉన్నదే కావాలి, కుదరదు. సో ఇవ్వండి. సో మామగారికి ఫోన్ వచ్చింది కాబట్టి ఆయన కొంచెం బిజీగా ఉన్నాడు. సో థ్యాంక్ యూ సో మచ్. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ గైస్, బై బై. మామా ఇటు చూడు, హాయ్. ఎండ వేస్తుందా బాగా, ఎదురండి వేస్తుంది. సో ఈరోజు మేము పిల్లెట్లు మేత అయితే వేస్తున్నాం 2వ పూట. సో చూడండి, మ్యాథ్ చూపిస్తున్నాను, కనిపిస్తుందా? సో పిల్లెట్లు ఇవి, సో మీకు దగ్గరికి ఎలా చూపిస్తున్నా చూడండి. సో పిల్లెట్లు, వీటి కాస్ట్ వచ్చేసరికి కేజీ 37 రూపాయలండి. సో మనకి కాస్ట్ కూడా చూడండి, పిల్లెట్ కూడా చాలా బాగుంది. సో అద్భుతంగా ఉంది. మాయిశ్చర్ వచ్చేసరికి మన దగ్గర 11% మాయిశ్చర్ ఇస్తారు. సో మన సొంత కంపెనీ కాబట్టి మనం అక్కడే ఉన్నాం కాబట్టి 3% నుంచి 4% మాత్రమే మాయిశ్చర్ ఉంది. కంకర్రాళ్ళే ఉన్నాయి చూడండి. ఇక కంకర్రాళ్ళు అంటే మీకు నెంబర్ ఏమో చూడండి. పిల్లెట్ దగ్గరికి వచ్చి గట్టిగా నలిపినా సరే నలగట్ల. సో నలిపినా సరే నేను నలగట్ల అంటే చూడండి, మాయిశ్చర్ అనేది 0 అనమాట వీటిలో. సో ఒకసారి మీరు మళ్ళీ చూడండి మాయిశ్చర్. సో ఇంత కంకర్రాళ్ళలో వెళ్ళే మన దగ్గర పిల్లెట్ అయితే వస్తుంది. మ్యాక్సిమం వెయిట్కి ఎప్పుడైనా సరే 11% పిల్లెట్ మాయిశ్చర్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఎక్కడైనా సరే. సో సొంత కంపెనీ కాబట్టి మనం అందులో వర్క్ చేస్తున్నాం కాబట్టి మనకి హై మాయిశ్చర్ లేకుండా నీట్గా అయితే పిల్లెట్ అయితే వస్తుంది. సో పిల్లెట్ ఇంకోసారి చూడండి, సో చాలా బాగుంది. అలాగే వీటి యొక్క రేటు విషయానికి వచ్చేసరికి 37 రూపాయలు. ఎవరికైనా కావాలంటే కింద నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది, అందులో మీరు కామెంట్ చేస్తే నేను అక్కడ నుంచి నేను మీతో పర్సనల్గా మాట్లాడడం జరుగుతుంది. అలాగే ఎవరి దగ్గరైనా సరే చేప పిల్ల కానీ అమ్మకానికి ఉన్నా, అలాగే కొనడానికి ఉన్నా, అమ్మకానికి ఉంటే నాకు 2 నిమిషాలు వీడియో అడ్డంగా తీసి నాకు పంపించండి వాట్సాప్లో. సో మీరు పంపిస్తే మన ఛానల్ ద్వారా 10 మందికి తెలియజేయడం అయితే జరుగుతుంది. సో ఎవరికి సేల్స్ అయితే అవుతుంది, బిజినెస్ అయితే అవుతుంది. సో ఈరోజు కంటెంట్ ఇదే. వర్షాలు బాగా ఎక్కువగా పడుతున్నాయి. సో చెరువు గట్టులో నీళ్ళైనా కొంచెం తగ్గించి పెట్టుకోండి. పెట్టబాకండి కాలువలు వస్తున్నాయి కదా అని ఇప్పుడు నీళ్ళు పెట్టేస్తే రాబోయే రోజుల్లో ఇంకా బాగా వర్షాలు అయితే ఉన్నాయి. సో గట్లు తెగిపోయే ప్రమాదం అయితే ఉంది. సో కాలువ వస్తుంది కదా, నీళ్ళు పెట్టొద్దు, ఫుల్గా మాత్రం పెట్టకండి, ఎందుకంటే వర్షాలు తీవ్రతంగా ఉంది. ఏమో ఇంకెంత ఉంది వర్షం?
ఇంకా అయిపోయింది ఇక్కడ. సో ప్రస్తుతానికి అయిపోయింది అంటున్నారు. కాకపోతే వర్షాకాలం కాబట్టి కొంచెం తగ్గించి పెట్టుకోండి. వర్షాలు వెళ్ళిపోతున్నాయి అన్న టైంలో మాత్రం ఫుల్గా పెట్టుకోండి. ఎందుకంటే అప్పుడు గట్లు తెగవు. ఇప్పుడు గండ్లు పడతామని అయిపోతామని చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. సో థ్యాంక్ యూ సో మచ్. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, జీకే బాబు ఫిష్ ఫార్మింగ్. సో రేపొద్దున మంచి టాపిక్తో మీ ముందుకైతే వస్తాం. ఒక ఆయన అయితే అడిగాడండి, శీలావతికి కట్లాకి ఏ మేత వేస్తే మంచిది అని అయితే ఆయన అడిగాడు. మామ శీలావతి కట్ల. సో మామ కొంచెం నీరసంగా ఉన్నాడు. దానికి ఏ మేత అయినా సరే తౌడేసుకుంటే బెస్ట్ మేత, కట్టుకోవాలి తౌడైతే. సో ఏ మేత అయినా సరే ములిగే మేత అయితే చాలా బెటరు. ఏదే మేత అయినా సరే పిల్లెట్లు కూడా మేత అయితే తింటాయి. 2-3 రోజులు తినవు, 4వ రోజు నుంచి అయ్యే తినేస్తాయండి. ఇబ్బంది అయితే ఏముండదు. సో రోగ్ కట్ల చాలా బాగుంది. సో థ్యాంక్ యూ సో మచ్. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జీకే బాబు ఫిష్ ఫార్మింగ్ ఈజ్ లవ్ యూ గైస్ అండ్ బాయ్ బాయ్. సో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మా మామ పడవలో నుంచున్నాడు. మామా హాయ్ ఫ్రెండ్స్. హాయ్. వీడియో రికార్డ్ చేద్దామంటే నేను చేయని వాడా సిగ్గుపడుతున్నా అండి. నాకు వద్దు అంటున్నా. మామా ఇదే మాట మీ అమ్మాయితో చెప్పాను అనుకో, ఇద్దరినే కాలేసి కొడతాయి. సో చెరువులో అయితే తౌడు కట్టలు అయితే కట్టాం. ఇప్పుడే అయిపోండి తౌడు కట్టలు కట్టి మేము వెళ్తున్నాం. మేము వేసే మేత ఒకరోజు పిల్లెట్లు. ఒక ఆయన అయితే అడిగారండి, మీరు వేసే మేత సింక్ అవుతుందా, ఫ్లోటింగే సింకింగ్ అనేది? మేము వేసే మేత ఫ్లోటింగేనండి. పిల్లెట్లు అయితే ఫ్లోటింగు, తౌడైతే మామూలు కట్టలో కట్టున్నాం. ఎందుకంటే కాస్ట్. సో పంగాసు మేపాలంటే ఇది హెవీ బడ్జెట్ సినిమా అనమాట. బాహుబలి సినిమా లాంటిది పంగాసు అనేది. సో దానికి కంపల్సరీ కాస్ట్ తగ్గించుకోవాలంటే తౌడు పూట పిల్లెట్ పూట వేసుకుంటే మంచి గ్రోత్ అయితే వస్తుంది. మా గ్రోత్ కూడా బాగుంది. 2 నెలలు అయింది ఇప్పటికి. 2 నెలల 10 రోజులు మా 2 నెలల 10 రోజులు అయింది. 2 నెలల 10-12 రోజులు అయింది. సో నెక్స్ట్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే, సో మన ఛానల్కి చాలా మంచి రెస్పాన్స్ అయితే ఇస్తున్నారు. అందరూ ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్దాం అనుకుంటున్నాను. సో డెఫినెట్గా మీరు అందరూ సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఈరోజు మన ఛానల్ అయితే రన్ అవుతుంది. సో మీకు ఏం డౌట్స్ ఉన్నా ప్రతి ఒక్క డౌట్ కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆ కామెంట్స్కి మేము ఆన్సర్ అయితే ఇస్తాం. సో నాకు తెలియకపోయినా సరే మా మామని అడిగి మరీ అయితే చెప్పడం అయితే జరుగుతుంది. చాలామంది అడుగుతున్నారు, మామ కొత్త పిల్లకి పాత పిల్లకి తేడా ఏంటి? పాత పిల్ల ఎలా? చాలాసార్లు చెప్పాం, అయినా సరే మళ్ళీ క్వశ్చన్ చేస్తున్నారు. ఇది కొత్త పిల్లకి పాత పిల్లకి తేడా ఏంటి? అలాగే కొత్త పిల్ల ఎందుకు పెరుగుతుంది, పాత పిల్ల ఎందుకు పెరగదు అని క్వశ్చన్ అయితే చాలా మంది అడుగుతున్నారు. కొత్త పిల్ల పెరగదు, పాత పిల్ల పెరుగుద్ది. కొత్త పిల్ల ఒక ఆయన జరిగింది ఏంటంటే, కొత్త పిల్ల అయినా పెరగాలి కదా, అదైనా చేపే కదా అని అంటున్నారు. అలాగే నాకు వాట్సాప్లో చాట్ చేశాను, నా నెంబర్ ఉంది. సో మీరు చాటింగ్ ఏం చేసినా సరే కామెంట్స్లో పెట్టండి, నేను రిప్లై ఇస్తాను. ఇంకోటి ఏంటంటే, కొత్త పిల్ల ఎందుకు పెరగదంటే వయసు అండి. ఇప్పుడు 5 సంవత్సరాల పిల్లోడికి 10 సంవత్సరాల పిల్లోడికి ఫుడ్ వేరియేషన్ పెట్టు. 5 సంవత్సరాల పిల్లోడు ఫుడ్ తినేస్తాడు కానీ పెరగడు. సన్నగా ఉన్నాడు ఏంటి, ఇదేంటి పక్కెళ్ళే ఉన్నాడు అంటాడు. అదే 10 సంవత్సరాల పిల్లోడు ఫుడ్ పెట్టు, ఆడు బలిష్టంగా బలంగా పెరుగుతాడు. సేమ్ ఈ చేప కూడా అంతేనండి, వయసు ఉండాలి. అందుకే సంవత్సరం పాత పిల్ల వేసే దానికే. పిల్ల ఎక్కువ పోతే పెరగదు. సో లిమిట్గా సరిపడా వేసుకోవాలి. ఎకరానికి వచ్చేసరికి 10,000 నుంచి 12,000 ఈజ్ ద గ్రేట్. సో మా ఇంటికాడ ఒక చెరువు ఉంది, ఆ చెరువు గురించి మీకు తర్వాత చెప్తాను. సో ఈజ్ ద వండర్ఫుల్. 18 సెంట్లో నేను 3 టన్నుల మేత అయితే తెస్తాను. సో ఆ చెరువు కాడ నుంచి చూపిస్తే కానీ మీరు నమ్మరు అది. సో ప్రతి సంవత్సరం నేను అదే చేస్తాను. సో దాని గురించి ఇంటికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ గైస్. బాయ్ బాయ్. ఏంటి కవర్లు కాలేజ్ ఎప్పుడు? ఓకే, మా బామ్మర్ది ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్తున్నాడు. సో అందరూ ఆల్ ద బెస్ట్ చెప్పుకోండి. సో బీటెక్ చేసి డిప్లొమా ప్లస్ బీటెక్ అనమాట. సో నేను కూడా డిప్లొమా చేసి బీటెక్ చేసి లాస్ట్కి చేపల చెరువులో చేస్తున్నాం. సో చాలామంది నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, అన్న పంగాస్ రేట్ ఎంత ఉంది, పంగాస్ రేట్ ఎంత ఉంది, పంగాస్ రేట్ ఎంత ఉంది? సుమారు ఒక 50-60 మందికి పైగా కామెంట్ పెట్టారు. సో పంగాస్ రేటు ఇప్పుడైతే పంగాస్ రేట్ లేదండి. సో 68 రూపాయల నుంచి 74 రూపాయల దాకా మార్కెట్ అయితే ఉంది. ఇప్పుడు 3 రోజుల క్రితం 68 ఉంది, ఇప్పుడు 74-75 దాకా అయితే ఇప్పుడు ప్రెజెంట్ 74-75 రూపాయలు అయితే ఉంది. సో ఈ రేంజ్లో పడితే మనకి కొంచెం లాస్ అయ్యానని చెప్పొచ్చు. ఎందుకంటే బడ్జెట్ అలాంటిది, భారీ బడ్జెట్ కాబట్టి. సో పంగాసు ఇప్పుడు ఎవరైనా సరే 800 గ్రాములు 700 గ్రాములు పైన ఉన్న వాళ్ళు ఎవరైనా సరే చేపల మేత అయితే తగ్గించండి. మీరు వేసే మేత తగ్గించి కొట్టండి. సో ఎందుకంటే ఇది జూలై అయిపోయింది, ఆగస్టు సెప్టెంబర్ 2 నెలలు. సో అక్టోబర్ నుంచి పంగాస్ రేట్ అందుకుంటుందండి, పంగాస్ ఊపు అందుకుంటుంది. సో అక్టోబర్లో మనం చెరువు పట్టేటట్టు ప్లాన్ చేయండి. ఎందుకంటే అప్పుడే మనకి రేట్ అందుతుంది. ఎందుకంటే ఆషాఢంలో పంగాస్ రేట్ తగ్గుద్ది. ఇప్పుడే కాదు, ప్రతి సంవత్సరం తగ్గుతుంది. సో ఈసారి తగ్గింది కదా అని కంగారు పడాల్సిన పనే లేదు. సో 700-800 గ్రాములు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మేతలు తగ్గించండి కొంచెం.
సో కొంచెం తగ్గించి అక్టోబర్లో చెరువు పట్టేటట్టు మీరు ప్లాన్ అయితే చేయండి. సో అక్టోబర్కి మనం ప్లాన్ చేసుకుంటే మనకి కొంచెం మంచి ప్రాఫిట్ అయితే వస్తుంది. పంగాస్ రేటు 100 రూపాయలకు కూడా వెళ్తుంది. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 3 నెలలు పంగాస్ రేట్ టాప్లో ఉంటుంది. సో మన చెరువు ఎప్పుడు పట్టుకున్నా ఈ టైంలో అయితే పట్టుకునేటట్టు ప్లాన్ చేయండి. అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి కూడా బాగుంటుంది. ఫిబ్రవరి కూడా చాలా మంచి రేట్లు అయితే ఉంటాయండి అక్కడ నుంచి. సో మనకి ఏదైనా సరే ఆషాఢం బాగోదు, శ్రావణ మాసం, కార్తీక మాసం వచ్చేసరికి పీక్స్కి వెళ్ళిపోతాయి రేట్లు. అసలు మీకు తెలియదు అది. కాబట్టి మీరు ఒకసారి నా మాట నిజం ఆపదో మీరు అప్పుడు ఎంక్వైరీ చేసుకోండి. సో మీకు తెలుస్తుంది. సో ఇప్పుడైతే కంగారు పడకండి, మేతలు అయితే తగ్గించుకోవటండి. ఇప్పుడు 700-800 గ్రాములు ఉన్నవాళ్ళు కంపల్సరీ మేతలు తగ్గించుకోవటండి. మిగిలిన 1 కేజీ లోపు ఉన్న వాళ్ళు యథాతథిగా వేసుకుంటూ వచ్చేసేయండి. ఎందుకంటే అక్టోబర్, నవంబర్ వచ్చేసరికి పట్టుబడి వచ్చేస్తుంది. సో అప్పుడు మనకి మంచి రేట్ అయితే ఉంటుంది. సో ఇది ఇప్పుడు పిల్ల వేసుకుందాం అనుకున్నా కూడా వేసుకోండి. జనవరి, ఫిబ్రవరి, మార్చిలో వస్తుంది. అప్పుడు కూడా రేటు బాగుంటుందండి. ఖచ్చితంగా 80-85 అలా రేట్ అయితే ఉంటుంది. స్టిల్ ఇప్పుడు ఎప్పుడైనా సరే జూన్, జూలైలో చెరువు పట్టేటట్టు ప్లాన్ చేయకండి. మార్చ్, ఏప్రిల్కి చెరువు ఖాళీ చేసేటట్టు మనం చేపల చెరువు అయితే, పంగాస్ చెరువు అయితే వేసుకోవాలి. సో జూన్, జూలైలో మనం మే, జూన్, జూలై ఈ 3 నెలలు పంగాస్ రేట్ డౌన్ ఉంటుంది. ఇక్కడే కాదు ప్రతి చోట అలాగే ఉంటుంది, ప్రతి సంవత్సరం అలాగే ఉంటుంది. సో రేట్ల గురించి మీకు అయితే క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. సో 3 నెలలు అండి కంపల్సరీగా. సో ఇప్పుడు రొయ్యి రేటు కూడా తగ్గిపోయిందండి చాలా రేటు. సో ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న రేట్ అయితే ఏంటంటే ఒకటి మనకి ఇది తెల్ల చేప ఒకటి 0 పాయింట్ వచ్చి 100 రూపాయలు ఉంది. కేజీలు వచ్చేసరికి 120 దాకా అయితే 0 పాయింట్ అయితే ఉంది. సో తక్కువ ఖర్చు ఎక్కువ ప్రాఫిట్. 365 రోజులు రేటు ఉండే చేప ఏదైతే ఉందంటే అది శీలావతి కట్ల. శీలావతి అంటే చాలామంది అడుగుతున్నారు శీలావతి పేరు ఏంటంటే అని అంటే, శీలావతి అంటే రోగు, రాగండ్లు అంటారు కదా, దాన్నే శీలావతి అంటారు ఇక్కడ మా ఏరియాలో లోకల్లో. సో చాలా పడుతుంది. రామర్తి మ్యాథ్ వేసావా? ఏయో సార్ వీడియోస్ చేపలు చూద్దాం. సో అది పంగాసు. సో మనం వేసే మేత కోటి. సో మనం వేసేది కోటి. సో ఫ్లోటింగ్ మేత. సో మేత వేసాను చూడండి ఒకసారి. సో ఫ్లోటింగ్ ఫిష్. సో అది చూడండి, చేపలు అయితే చూడండి. సో మంచి ఫ్లోటింగ్ ఫిష్. మేత కూడా చాలా బాగుంది, మంచి రేట్ అయితే ఉంది మేత కూడా. ఎవరికైనా మేత కావాలనుకుంటే కింద నాకు కామెంట్ చేయండి. 37 రూపాయలండి పిల్లెట్. ఫ్లోటింగ్ ఫిష్ 24 ప్రోటీన్ అయితే ఉంటుంది. సో గ్రోత్ కూడా చాలా బాగుందండి. నేను మేపుకున్నాను కాబట్టి మీకు చెప్తున్నాను. సో మన కంపెనీ నుంచి డైరెక్ట్ కంపెనీ నుంచి అయితే మీకు లోడింగ్ అయితే అవసరం జరుగుతుంది. ఎవరి దగ్గరైనా సరే చేపల అమ్మకానికి ఏమైనా ఉంటే, చేపలు శీలావతి, కట్ల, శీలావతి అంటే రోకు, రాగండ్లు అనమాట. సో అవి కానీ అమ్మకానికి ఉంటే మీ దగ్గర కానీ 0 పాయింట్ కానీ పిల్ల కానీ, స్వాన్ కానీ, పిల్ల కానీ, 5 అంగుళాలు 6 అంగుళాలు కానీ ఆ వీడియో తీసి ఒక 2 నిమిషాలు కెమెరా అడ్డంగా పెట్టి వీడియో రికార్డ్ చేసి నాకు ఒక 2 నిమిషాలు దాన్ని అయితే పంపించండి. నేను మన ఛానల్లో